మన సినిమా ఇండస్ట్రీ ఎగుదలకు ఉపయోగపడే శిల్పులు జర్నలిస్టులకి మా రామకృష్ణ గారు మా రెడ్డి గారు దీక్ష సినిమాకి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసిన వారికి ఈ సినిమా బాగా ఆడాలని అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా బాగా పైకి రావాలని ఒక చిన్న సినిమా తీస్తే నాకు అనుభవం ఉంది. ఒక లైలా అనే సినిమా తీస్తే ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు అందులో నుంచి కో డైరెక్టర్లు ఆర్టిస్టులు పైకి వచ్చారు. ఒక్క చిన్న సినిమా వల్ల నిర్మాతకి ఎట్లా ఉన్నా అందులో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చాలా టాప్ స్టేజ్కి వెళ్తారు. ఆ చిన్న సినిమా పవర్ అటువంటిది. సినిమా ఇండస్ట్రీకి చిన్న సినిమాలు చాలా ఉపయోగం. వాటిని మనం అందరం ప్రోత్సహిద్దాం. అది ఈ సినిమాకు సంబంధించి. నెక్స్ట్ మన ప్యానల్ నేను కళ్యాణ్ గారు ప్రసన్న గారు కలిపి ఒక మంచి ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలని ఒక మంచి భావంతో అందరూ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటూ ఒక ప్యానల్ చేశాము. అందులో మేము స్టూడియో సెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సెక్టర్ 2, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ 3 మేము పోటీ చేసాము. మా మీద నమ్మకంతో సినిమా ఇండస్ట్రీకి యజమాని తండ్రితో సమానమైన నిర్మాతలు అందరూ కలిసి కూడా మన ప్యానల్ చిన్న నిర్మాత ప్యానల్ 12 మందిలో 7 మందిని గెలిపించారు. తర్వాత ప్రొడ్యూసర్ సెక్టర్ ఛాంబర్లో 20 మందిలో 13 మందిని మమ్మల్ని గెలిపించారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, వీళ్ళెవరో మేమేదో పెద్ద గెలిచాం ఎరగదీసాం, మేము ఛాంబర్ ప్రెసిడెంట్లు సెక్రటరీ, గ్రేట్ గ్రేట్ గ్రేట్. బట్ మీలో ఉన్న ఈ గెలిచిన ప్రొడ్యూసర్స్లో మా చిన్న నిర్మాతలు కూడా కొంతమంది ఉన్నారు మీరు గెలిచిన వాళ్ళలో. కానీ మా చిన్న నిర్మాతలు కొంతమంది మా దగ్గర 12 మందిలో మేము ఇవ్వలేని వాళ్ళు కొంతమంది అక్కడ కూడా పోటీ చేశారు. వాళ్ళ వల్ల కూడా మీరు గెలిచారు, అది మర్చిపోవద్దు. కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసిన ఏ చిన్న నిర్మాత మా ప్యానల్ తప్ప మిగతా 2 ప్యానల్లో ఒక్కళ్ళు గెలవలేదు. అది కూడా సాటి నిర్మాతలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నాకున్న 55 ఏళ్ళ అనుభవంలో ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. మీరేదో ఛాంబర్ని అడ్డం పెట్టుకుని ఉద్ధరిద్దామంటే ఏమీ జరగదు. దేవుడు నన్ను కూడా గెలిపించాడు. అంచేత ఫ్యూచర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్మాత మిత్రులు అందరూ కూడా, ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్న బిగినింగ్లో ఇక్కడున్న రామానాయుడు గారని, లేకపోతే చాలా దేవి ప్రసాద్ గారని, కేఎస్ రామారావు గారని, అశ్విని దత్ గారని మహామహులు ఉత్తముల నిర్మాతల స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. ఇవాళ ఎట్లా అయిపోయిందండి మీ వల్ల? ఒకప్పుడు 4 ఇండస్ట్రీని శాసించారు, 4 పోయి ఆఖరికి ఒకడు వచ్చాడు ఇప్పుడు ఇండస్ట్రీని శాసించడానికి. మిగతా 3 కూడా తగ్గిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది నిర్మాతలు? ఇవాళ తీసిన పెద్ద సినిమా తీసిన నిర్మాత చిన్న సినిమా తీసిన నిర్మాత ఎట్లయ్యారంటే, చిన్న సినిమా తీసిన నిర్మాత రిలీజ్కి ముందు ఏడుస్తున్నాడు, పెద్ద సినిమా తీసిన నిర్మాత రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పుకోలేక ఫాల్స్ ప్రెస్టేజ్కి బాధపడుతున్నారు. ఇది కాదు సినిమా ఇండస్ట్రీకి ఉండాల్సింది. క్యూబుల్ ఎఫోలు, థియేటర్ మోనోపలి, దీనివల్ల సినిమా ఇండస్ట్రీని దోచేస్తున్నారు. రెండోది, ఇంకొకటి బతకడానికి లేదు, మేమే బతకాలి. కేఎస్ రామారావు గారు ఏమైనా తక్కువ ప్రొడ్యూసరా? దిల్ రాజు గారు ఏమైనా తక్కువ ప్రొడ్యూసరా? ఎంఎస్ రాజు గారు ఏమైనా తక్కువ ప్రొడ్యూసరా? చెప్పండి. మహామహులు కూడా ఇవాళ కొంతమంది సినిమా తీయలేని పొజిషన్లో ఉంటున్నారు. దానికి కారణం ఏమైంది? ఒక వ్యక్తి చేతిలో కొంతమంది ఆర్టిస్టులు, క్యూబుల్ ఎఫోలు, థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఉండి ఈ ఛాంబర్ని అడ్డం పెట్టుకొని విజిటింగ్ కార్డు ఫోటో వేసుకొని ముఖ్యమంత్రుల దగ్గరికి మంత్రుల దగ్గరికి తిప్పడానికి వాళ్ళ సొంత ప్రయోజనాలు పెంచుకోవడానికి ఇవన్నీ నేను నిజాయితీగా, నాకు ఏ కల్మషం లేకుండా నిర్మాత బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని నేను ప్రాక్టికల్గా తెలుసుకొని మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఇవాళకి అయిపోయింది ఎవరు అనుకుంటున్నారో మీ ఆధ్వర్యంలో ఛాంబర్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని నిర్మాతలు ఎందుకు దెబ్బతింటున్నారు, వాళ్ళు ఎందుకు అన్యాయం అయిపోతున్నారు, రిలీజ్ అయ్యే సినిమాకు కూడా ముందు రోజు కూడా ఒక గొప్ప సినిమాలు కూడా ఎందుకు ఆగిపోతున్నాయి, దీనికి కారణం ఏంది, ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది, సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్సర్ లేకుండా పోతున్నారు, కారణం ఏంది? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు పెట్టి తిరిగి రావని
ఒకప్పుడు ఫైనాన్సర్ సినిమా ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ లాగా ఉండేవాడు, బ్యాక్ బోన్ లాగా. వాళ్ళందరూ తగ్గిపోయారు. అంచేత మంచి ప్రొడ్యూసర్స్ తయారవ్వాలంటే హెల్దీ సొసైటీ కావాలి. హీరోలు కూడా గాల్లో నడిచే ప్రొడ్యూసర్స్కి డేట్లు ఇస్తున్నారు. 10 కోట్లు చేసే హీరో 50 కోట్లు ఇచ్చి ఉడికిస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరైనా మనకు అనవసరం. ఈ ప్రొడ్యూసర్లు కూడా చాలామంది ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి పాపం అనుభవం లేక ఈ పెద్ద హీరోల డేట్లో, పెద్ద డైరెక్టర్ డేట్లో ఇస్తే అది ఆఖరికి ఎండుకు వచ్చేటప్పటికి పాపం వాళ్ళ ఆస్తి అమ్ముకొని అన్యాయం అయిపోతున్నారు కుటుంబాలు. ఇది నేను ప్రాక్టికల్గా నాకున్న అనుభవంతో నాకు చాలామంది వచ్చి చాలా ప్రొడ్యూసర్స్ నాకు పర్సనల్గా చెప్తారు మనసులో మాట. నేను ఎవ్వరి మీద ఆ ఒక్క సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేసేవాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళ మీద, బాగున్న వాళ్ళ మీద, మాకు అపోజిషన్ వేసి గెలిచిన వాళ్ళ మీద కూడా నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుంది. కెఎస్ రామారావు గారు గొప్ప ప్రొడ్యూసరు, ఎంఎస్ రాజు గారు గొప్ప ప్రొడ్యూసరు. వీళ్ళందరూ కొంతమంది హీరోలు క్రియేట్ చేస్తే ఆ హీరోలు వాళ్ళ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కి వెళ్ళి ఉన్నారు. కానీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమా తీయలేకపోతున్నారు. దానికి కారణం ఏందని మనందరం కూడా ఇప్పుడు మీరు నిజంగా రియల్గా సేవ తెలుసుకుంటే ఛాంబర్ ప్రెసిడెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఛాంబర్లో మీటింగ్ వేసి ఇందులో లోటుపాట్లు ఏంది, క్యూబీఎఫ్ లేకుండా ఎట్లా చేద్దాం, థియేటర్ మోనపల్లి నుంచి బయటకు ఎట్లా వద్దాం, డిస్ట్రిబ్యూటర్లు ఎట్లా బతికిద్దాం, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే ప్రొడ్యూసర్ బాగుంటారు, ఎట్లా పెంచుకుందాం. ఇక్కడ మన ఏదో నిన్న ఎలక్షన్కి ముందు ఏదో ఓరాహోరీ యుద్ధం చేసుకున్నట్టు కాదు, స్నేహభావంగా చేసుకుందాం. ఇప్పటికైనా మీరు మారి సినిమా తల్లి మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే సినిమా ఇండస్ట్రీతో బతికియటానికి రండి. ఒక్కడు దోచుకుందామంటే అది దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. థ్యాంక్ యూ.